హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. పండగ అంటేనే పిండి వంటలు. మా ఇంట్లో అయితే మేము అరిసెలు చేసుకుంటున్నాము. మీలో ఎంతమంది పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ చేయండి తప్పకుండా. అరిసెలు మాత్రం ఒక్కరి వల్ల చేసే పని అయితే కాదు. అరిసెలు చేయాలంటే ఖచ్చితంగా 4 or 5 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకరు పిండి ముద్దలు చేసి ఇవ్వాలి, ఒకరు వాటిని ఇలా సాఫ్ట్గా చెయ్యాలి, మళ్ళీ వాటిని తీసి ఆయిల్లో వేయాలి, మళ్ళీ దీనికి హెల్ప్ ఆయిల్లో వేసినవి వేరే వాళ్ళు తీయాలి. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, మా నానమ్మకి దాదాపు 80 years ఉంటాయి. ఇప్పటికీ మా నానమ్మ పిండి వంటలు అంటే ఖచ్చితంగా ఆవిడ వేయాల్సిందే. పిండి వంటల్లో అమ్మేమో నానమ్మ వేసేవి ఆయిల్లో నుంచి తీసి ఇలా ప్లేట్లో పెడుతుంది. ఇక్కడ ఈ ఆయిల్ని మొత్తము ప్రెస్ చేయడానికి ఇలా చెక్కలు ఉంటాయన్నమాట. ఈ చెక్కల సహాయంతో మనం ఆయిల్ని మొత్తం ఇలా ప్రెస్ చేసేసి ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం చల్లారాక వీటన్నింటినీ తీసి మనం ఒక స్టీల్ టిఫిన్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా కమెంట్ చేయండి మీరేమేం పిండి వంటలు చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.